అరే ఏమైందిరా? అంటే మా అమ్మయ్య పానం పోయిందారా? చచ్చిపోయారయ్యా. ఎప్పుడు చచ్చిపోయిర్రా? వాళ్ళు ఇప్పుడే చచ్చిపోయినట్టున్నారయ్యా, కొద్దిగా వేడి వినే ఉన్నారు. ఊరిని అయితే మా అమ్మయ్య పానం పోనేపోయిందారా? ఎక్కడ వాళ్ళ శివాల ముందట ఏం చేస్తుంటది? ఆరే వాడికి వెళ్ళి ఏడవాలి. ఓహో అంటే ఇప్పుడు మా అమ్మయ్య పానం ఏది వాటి ఇప్పుడు నేను ఏడవాలా? ఏడవపోతే పిచ్చోడ గట్ట చెప్పవాలి. వాళ్ళు ఏడవపోతే మంది మాట ఎరికేనా? ఒక్క కొడుకుంటే వాడు రాదవ్వా అని కట్టిగా గుణవలా అంటారా? వాళ్ళు ఊళ్ళో అంటారయ్యా. కానీ ఇప్పుడు వాళ్ళారా? ఓ అన్నయ్యా ఇప్పుడు ఏతే మళ్ళీ వాళ్ళని ముట్టుకునే చలికాలం స్నానం చేయమంటారు. చలికాలం అయినా వెయ్యాలి, ఎండాకాలం అయినా వెయ్యాలి. ఎట్లయితే దగ్గరికి వచ్చిండు కూర్చో రెండు శివాల మధ్య నీ అవ్వయ్యా నా అవ్వయ్యా ఎవరమ్మయ్య అయిపోయిందయ్యా. నీకెందుకు అంతా ఉచ్చితాను ఎవరంటాను బే? నా చేతి కింద బతుకుతాను, నాణ్యం తింటావు, నా పుణ్యం తింటావు. సరే అయ్యా మధ్యలో కూర్చో. అయ్యో 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 నువ్వు ఎంత పని చేస్తున్నాయినా? నిన్ను పువ్వులో పెట్టి సాదుకుంటున్నాడు నాయనా. నువ్వు కళ్ళ తరుగుతలేదా? నీకు బర్రని సీజన్ చేసిన కాదు. నువ్వు ఎంత చేసిపోతే నాయనా? నీకు మంచి పెద్దరాడు అంత దోతులు తెచ్చిన కాదు. నీ బట్టలు ఎవరు కట్టుకుంటున్నా? అమ్మా నువ్వు మా దగ్గర తల్లి కాదు. అమ్మా నువ్వు నాకు ఎట్లా కనిపిస్తావే? అమ్మ నువ్వు బంగారు తండ్రి కాదు. మా సడ్డ కూడా వస్తాడు రాని నా కడతాడు ఎంతవరకు వస్తాడు కాదు. నాయనా నువ్వు బంగారు తండ్రి కాదు. అమ్మా నువ్వు కంట్రోల్ బియ్యం తింటే అరగదా? నీకు బీపీటీ రైసు రైస్ తెచ్చి 5 క్వింటాలు పెట్టా కదా. నీ బియ్యం అంటే మళ్ళీ నువ్వు బంగారు తల్లి కాదు. నువ్వు ఎంత కనిపిస్తే చలికాలం చచ్చిపోతురా. నువ్వు ఒక్క కొడుకుని కదా నా మంత్రి మంత్రి మరి ఇక నాకు ఎవరున్నారా? ఇక నువ్వు తప్ప నాకు బలగా ఇక నాకు ఎవరైతారు కొడుక? ఇక నా చేతి కింద మద్దరం పత్తికి పంపుకొచ్చినట్లయితే అల్లుడు శివ. అయ్యో నువ్వు బంగారు తండ్రివా? మరి ఇద్దరు సోమని అయ్యా. అయ్యో సంపద అందరికి మానవ లేదా కళ్ళు బయట చేసిన కాదు చాలు కానీ మీకేలా చుట్టాలు బంధువులు ఏమైనా ఉన్నారా? చుట్టాలు బంధువులు ఇక చచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉంటాయా? వాళ్ళు లేవటాలి, దానం చేసుకోవాలి. చుట్టాలు బంధువులు అంటే వారి ఒక మాట రా. ఇప్పుడు చుట్టాల కాడికి వేసే వరకు నేను వేరే పని చేసుకుని ఉంటుందా ఇక్కడ? ఇక్కడ పుల్లేసి రావాలి, కట్టెలు ఇట్లా రావాలి. ఎందుకు అన్ని ఎందుకు కారాటాలు? ఒక నేను చెప్పేది ఇప్పుడు ఒక మాట వీళ్ళందరూ ముందర చెప్తానా? బాబా ఇక మా చెల్లె దగ్గర మనిషిని పంపిస్తానా? అయ్యా మీ చెల్లకు నేను చెప్పేస్తా. నీకు ఇక్కడ లేదురా. నీకు 5 రూపాయల బిల్లు ఇస్తాను పట్టుకో. పట్టుకోని చెప్పేది ఈ 5 రూపాయల బిల్ల పట్టుకో. పట్టుకోని ఎక్కడికి పోవాలి? చెల్లింటికి. మళ్ళీ
మా చెల్లింటి కాదు బే మల్లి కుదురులో మల్లి కుదురులో పోయినాక మాంకాలమ్మ గుడి ఉంటది దాని అవతల పోతే తాళ్ళు ఉంటాయి ఆ తాళ్ళ కాడి పోయి లేకపోతే మన కరకరాజు బాబు ఆడికి వస్తుంటాడు ఆ బాగుముఖ ఆ గోరిల కాడ అక్కడికి పో ఆడి పోయి 2.5 కళ్ళు తాగు 2.5 అల్ల ఇంకొక ఆటాన స్టప్పు అది తీసుకో ఇంకో 2 రూపాయలు ఉంటాయా అవి జేబులో పెట్టుకో జేబులో పెట్టుకొని ఇక్కడ ఎప్పుడు పేడలు చెప్తాంటే సప్పుడు అవుతుందో అప్పుడు ఉరికిరా ఉరికొచ్చి నువ్వేం చెప్పాలి ఉరికేనా అయ్యా మీ చెల్లె దగ్గర వేను మీ చెల్లె లేదు మీ బావలేడు ఏదో తీర్థయాత్రలో వేయినరాట ఇప్పుడు లేపినాక దింపుడు గల్లం కాడి కన్నా అందే ఉపాయం చేస్తున్నది లేకపోతే 3 వద్దులు వస్తున్నది 5 వద్దులు వస్తున్నది నువ్వు మాట అప్ప చెప్పాలి నీకు ఇవరి దాకా ఏం చెప్పినా 3 రూపాయలు ఖర్చు పెడతాను నీకు నువ్వు 5 రూపాయల బిల్లు ఇస్తే నేను మళ్ళీ కూరలో మా అంకాలమ్మ గుడి అవుతలే తాళ్ళల్లా 2.5 కళ్ళు తాగి ఆట నష్టం తిని 3 రూపాయలు ఖర్చు పెట్టుకొని 2 రూపాయలు జేబులో పెట్టుకుని నాకే పట్టుకురారా నా సొమ్ము నువ్వు తింటే ఎరగ పెడతాయి నీ తపాసి మోకాల చెప్పు నీ పెద్ద మోకాల చెప్పు నువ్వు మనిషివేనా ఇచ్చిన 5 రూపాయల బిల్లే కాట నీ ముఖం అవుపించింది ఈ బిల్ల అంటాడు వాడు దేవుడిచ్చిన కాళ్ళున్నాయి నువ్వేంది నీ లెక్కేంది పెయి చెప్పే అత్త పోతామో ఇప్పుడు చెల్లెకి పోతా చెప్పత్త నీ 5 రూపాయల బిల్లే కాట గమలోడు కండు వచ్చి ఒక్క నిన్నదా ఎత్తపోయి మళ్ళీ ఊళ్ళకి ఎట్లా వస్తావో నువ్వు చూస్తావు పోతాపో నువ్వేంది లెక్కేది పో మొన్న వాళ్ళు గట్లే కుడతారు ఇంకా దానం చేసినాక 3 వద్దుల 3 కొత్త 5 వద్ద 5 కొత్త 9 ఇంటికి వెళ్ళి నువ్వు ముచ్చలేంది పెడతాను నా ఇంటికి రా దస్మాట అంతా పెడతా పిచ్చ నువ్వు పోతావు కదా నా చెల్లెతో బాధతో చెప్పేస్తావు కదా చెల్లెతో బాధతో చెప్పేస్తావు కదా ఊరు ఎట్లా దాడతావో నీ సంగతి చూస్తావో ఏం చేస్తావు పో నువ్వు ఓరా పిట్ట పెట్టాడు పెడతా నీకు నువ్వు వచ్చేవరకాలు నీ గుడిసి ఉంటుంది అనుకుంటావా ఏం చేస్తావు నీ గుడిసి ఉంటుందా ఏం చేస్తావు నా గుడిసి ఉండకపోతే ఎటుపోతుంది నీ గుడిసె లేకుండా చేస్తాను ఇంట్లో సంవత్సరాలు లేకుండా చేస్తా బిడ్డ ఏమనుకుంటాను చేసినా చేస్తాను రాజ్యాన్ని రాజును కన్న తల్లిదండ్రిని అన్నం పెట్టకూడదు తప్పిన నేను నువ్వు పెద్ద లెక్క నాకు నువ్వు కాకపోతే నీ అయ్యని తీసుకొస్తా ఇక్కడికి నీకు ఆయన 5 పైసలు కాదు రూపాయి కూడా చెప్ప నేను మంచి అంటేనే మంచి గమని కాదు నేను ముప్పారం కాడ కథ మొదలు పెట్టే ముందుకు ఎప్పుడు కథ అని 7 గంటల కంటే కథం లైట్ విక్కును అడ్ర వేసుకుని ఇంటికి వచ్చినాం వాళ్ళు నా కాలు మొక్కుతాడు దండం పెడతాడు నా ఇజ్జలు పోతుందని వాళ్ళ అన్నగారిని కథ పోలే మరి నేను మాట అంటే వాడప్పా అనుకోని ఆడాడుతున్న మంత్రి ఏమి చేసిండు దబా 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 పాపగారి అడిగిన పాపగారి బల్లాని మనం చెప్పినందుకు అగో భయపడుకుంటూ వెనుకన ఊరు బయటికి పోని అగో ఇక్కడ ఉన్న వాళ్ళు అరే మంత్రి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేస్తావయ్యా ఇక్కడ అంతే కదా ఇక్కడ అవే తెచ్చుకుని ఎవరు వేసి రాపని ఇక్కడ నీకన్నా మానం ఉన్నదా ఇప్పుడు నువ్వేం చేస్తాను వీడ పని చేస్తానవా నిన్ను అన్నది నిన్ను పెంచింది కాబట్టి నువ్వు జీడార్పుల్లో అక్కడ వేస్తే వాళ్ళ ఆత్మ అనేది సత్యన జీవి సరగా నువ్వు ఇక్కడ ఏమైనా మొద్దులు కొడతానవా ఆడు వేసేస్తే అయిపోతా వాళ్ళ వీళ్ళంతా మందలించుకుంటే నువ్వు కన్న కొడుకు కాబట్టి నువ్వే అన్నయ్యా నీవేస్తే ఎట్లుంటదయ్యా దేవుడు నాదిరా నాకు దేవుడు లేకపోయినా దేవుడు దైవం ఎవరు చచ్చిపోయిండు ఎవరు వేసేస్తారు నువ్వేం చేసినావు నువ్వెప్పుడు ఎత్తావు మాకు రేవు కానీ వచ్చింది మాలే అయ్యా రాగరాంగ పాప గారి వాళ్ళ ఒలికి లగడవు జీపుల్లో వేసేడు కొడుకు వచ్చి మంచి కొట్టి బేడ మరి బచ్చి కట్టుకోండి బేడ వేరవంగా అబ్బాయి రాదు ముండ సాగు రావాలి ముత్తయ్య సాగు వచ్చినని కనిపెడతాను పెడతాను పోతే అబ్బాయి కాళ్ళు కలవై కాళ్ళు బస్సు పెట్టి రూపాయలు కొట్టు పెట్టి అందమైన పట్టు బిద్దమ్మనం కట్టేండు వరకంగా ఉడవాల బియ్యం పోసిండు వాళ్ళు అబ్బాయి అందువరకు వచ్చి బేడ పెడతాను
అన్నయ్య ఉండవో అన్నయ్య ఎక్కడికి ఉండదేవా అన్నయ్య ఎక్కడి వాళ్ళు ఇప్పుడు కుమ్మరోళ్ళ ఇంటికి ఎందుకు నా మాటను ప్రతి శక్తికి మేము బోనాలు చేస్తాం సంక్రాంతి బోనాలు శివరాత్రి బోనాలు మేము పోతే మా మాట మీద గడగడ వస్తారు కుండలు మొత్తం మిల్లు కడతారు మాకు ఇంటికి పంపిస్తారు అట్లున్నది వాళ్ళు ఇప్పుడు 5,000-6,000 రూపాయలు ఇవ్వాలి నేను వాళ్ళకి ఇప్పుడు సాగు కాడికి పోతారు నాకు సాగుకుండా వాళ్ళు పోతా పాత పైసలు ఏమని వాడు అందుకని నేను చెప్పేది ఇక నీకు ఒక 50 రూపాయలు ఇస్తా ధర్మసారి పోయి ఇనుపసాం దుకాణంలో పో సరవ ఇనుపసాల బోల దుకాణంలో పో సరవ పట్టుకరా ఇక వీళ్ళ దానం చేసుకున్నాడు ఎత్తేస్తాం కదా మేము అందరం వచ్చేదాకా మళ్ళీ సరవ పట్టుకొని రా పాలు వినుకొని అవుతుంది మనిషి అసలు నువ్వు అన్నం తింటారా నేను అన్నం ఎక్కడ తింటానయ్యా తెలుతారా వాళ్ళకు సరే పట్టుకరా సరే పట్టుకొస్తా అని మానం పోతే కానీ చెప్పుకుంటే సరవ చదువుకున్న వాడతారా జనరేషన్ మారుతాంది అదే మరి నువ్వు అర్థం చేయాలి సరవ పట్టుకోవచ్చు అడుకుండ పట్టుకొచ్చి అయ్యా అయ్యా నువ్వు పాపాత్రమైనా పర్వాలేదు అయ్యా నువ్వు పాపాత్రమైన మేము పాపాత్రం అవుతామా ఎందుకంటే మీ అబ్బాయిరాలు ఉన్నప్పుడు ఎంతో దానం చేసిండ్రు ఎంతో మందిని బతుక చూసిన అయ్యా ఎలగడికే జీపుల్లో పట్టిన జీవుకుల్లో పట్టి ఒలికిలగడ్డ ఏదొచ్చిన కానీ కుండ పట్టపోతే పద్ధతి కాదు 10 మంది నోట్లో ఊస్తారయ్యా కుండ పట్టు అన్నారు కాదు నావ్వా డబ్బులు మోగంగా పాపగారి వాడు బల్లాని మారాదు మంత్రి నన్ను పట్టుకుంటాను రా వచ్చిన వాళ్ళు ఒక్కరు నడవద్దు పట్టుకోవాలి ఏం పని చేస్తాను మెత్తని కాళ్ళ కింద అక్కడ పెద్ద మాత్రం ఉన్నది అరే నీ రాజనాలినివా అయ్యా నీ రాజనాలినివా పట్టుకోరా అన్ని కొడుకు నీకేం వచ్చిందిరా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇంత మంది కింద తెస్తారు నాకు వాళ్ళు కోట తెచ్చినప్పుడు నాతో నువ్వు సగం నాలుగుతాను బాగుతాను అరే తాగినంత మాత్రం కుండ నాకు ఇస్తావు అనయ్య నువ్వేం చేస్తావు మంద అయినా నువ్వు కుండాను పట్టుకోరా గాడి లేదయ్యా ఎవరు నీ రాజా మంచమును తెచ్చుకురాడా నన్ను పట్టుకున్నా మన ఇది పట్టుకోరాదు ఇప్పుడు ఈ కుండ పట్టకపోతే ఇప్పుడు పోతే మానం పోతే చెత్త పట్టుకో ఎలా నువ్వు పడకపోతే లేచేస్తారా వాళ్ళ సడకుడు చలికి పడుతుంది కుండ పట్టుకోవాలి ఉండని రాదు నువ్వు పట్టుకుంటే రా పడకపోతే అల్లాని తినరు పట్టుకోవయ్యా తప్పదంటవా తప్పదయ్యా గడిసేపు అయితే పట్టుకో బిడ్డ కూడా అంత యంత్రంగా తీసుకెళ్తాను పట్టుకో అయితే గట్లా ఏమన్నా కానీ ఈ పుల్ల అతగితేనా కాళ్ళ అయ్యా దోడు బాధలు ఏమినారు వాడవాడల పొండి పదగొడల పొండి అగో ఆనాడు ఆ జీపుల పట్టుకొని వెనక కుండ పట్టుకొని వద్దంటే ఆడవై ఇడవై గంగెళ్ళకి ఏర్పాటైంది కాదు నావా
వాళ్ళ తల్లిదండ్రులు కృష్ణశైలరాజు వచ్చిందట. అరో తండ్రి ఓరి మాట్లాడు వాళ్ళ పేరు గల్లలు దండగడలు ఇస్తారు చెప్పరు నువ్వేం చెప్తావు గంగెత్తి పడుకోబా మొగనెంబడి ఓ తీకోరా డోలు కొట్టాలి దుమ్ కొట్టాలి తమ్ముని ఓ తమ్మునికి ఎక్కారు వాని పెళ్ళండి నేను ఉంచుకుంటుంది వారికి ఏం చేయాలి వానికి గద అయింది వానికి ఓ హరో హరో సాగు మాట గంగెలు లేచే వరకు గంగెలు దబా దబా హరో హరా రా నా లత్త నా నీళ్ళు చల్లవు నా నీళ్ళ రాదు చల్లవు నా నీ పేరు పెద్ద ఉన్నా నీ బాధ నీ కాదు వస్తా అయ్యో అరే నీ బాధ పెద్దల పేరు నిలబరాదు చల్లవు నీ బాధ మీరు వరదనే పైసలు మీరు మాట దూరని ఎర్ర కంగెట్లు మంత్రి ఇప్పుడైతే అబ్బాయి చచ్చిపోయి ఎడుతున్నా నువ్వు ఇస్తానని ఒప్పుకో వాళ్ళకు 5 వస్తుందని వాళ్ళు ఇచ్చారు కదా అరే వారి నేను ఇస్తా నీకు నా మరవ నీకే 5 వద్దులు నీకు అప్పుడు ఇస్తా వాళ్ళకి ఇస్తా ఒప్పుకో పైసలు ఇస్తాం 5,000 బాగా ఇస్తాం రేపు ఇస్తాం పిల్లికి పిడిసేయను ఓడి బాబా గారి బల్లాని మహారాజు పిల్లికి పిడిసేయనోడు పిల్లికి పిడిసేయను రే ఈ బల్లని మహారాజు నీకేమి ఇయ్యడు వాళ్ళు ఎంతైనా కానీ ధనవాత్తులు పుణ్యాత్తులు నేను కొడుకును అనుకో నీకు తప్పకుండా డబ్బులు ఇస్తా పో అని అక్కడ ఒక్క మనిషి లేకుండా ఎల్లబట్టిన బాబగారి బల్లాని మహారాజు ధనాధన వంట చూడు రంగరంగ కట్నాల గడ్డక చివరి కళ్ళ చూడు అందుకే అందరూ గల పుణ్యాత్తు తర్వాత బాణం పోతే పొయ్యి మీద కుండ పెట్టడం అయ్యో పాపం అంటారట అది లంగోతో తాగుపోతో తిరిగిపోతో పెద్దవాడు ఉన్నప్పుడు ఆయన మాగా వచ్చిన సాగు కాడికి ఎవ్వరు పోరాట వాడు బల్లాని మన పాపకత్త మరి పాపాతులు అయితే మాత్రం మేము పోకుండా ఊరుకున్నాను ఊరాన ఊరు మంది రాంగా వెయ్యి తీసుకొచ్చి అగో కట్నములు పెట్టి వెనకల గంగదాన్ని చేసి వారి మిగిలిన కట్నల మీద వేరుసిండ్రు అవ్వయ్య రాజులను కట్నములు పెట్టి బాబా గారి వాడి వెనక రాజు బల్లాని మహారాజు మంది మారణ కన్నా కిలడతా నేను లేకపోతే నా మీద మన వద్దు నా దుమ్ము వద్దుడు కానాడు వెనక బాబా గారి వాడి కట్నానికి అగ్గి పెట్టంగా బరబర కట్నం కాదు ఆ కట్నం కలంటుకుంటుందంటే భాగ్య ఈ చలికి చలిలో తాను చేస్తే నేను బతుక ఇంటి పోయి వేడి నీళ్ళతో చలికి అయ్యిందా చచ్చిపోయినాక చల్లిలతో తాను చేయకపోతే వేడిలతో చేస్తావరా ఓ గుణదా కొరాజ కొడతా చెప్పరా నీకు అయితే ఇద్దరు లేకుండా చేసుకుంటాను అయ్యా గంగాల వేడి గల్లా
ఇలా బాగి తేరుకున్నాను తన ధనం అంటే ఎక్కడికి వచ్చిండు భ్రమణాల వేడికి వచ్చిండు మరి ఇంటికాడు జ్యోతిని ఎందుకు ముట్టిద్దరికేనా చనిపోయిన జీవనం జ్యోతి ముట్టిందా జ్యోతి పుట్టిందని వచ్చిన వాళ్ళు దండం పెట్టుకుని ఎక్కడెక్కడ వెళ్ళిపోతాను ఇది పోయినాక ఒక రోజు అవుతుంది 2 రోజులు అవుతుంది 3 నాడు బిడ్డ పెట్టిన 10 మంది కూడతాను అప్పుడు ఆ బల్లని మనం అనుకున్నాడు వాళ్ళ వెళ్తే ఏమవుతుంది ఇప్పుడు 10 అట్లకు వస్తా 10 మంది వస్తారు తినేస్తారు లేదు లేదు ఇట్లా కాదు అనుకున్నాడు బాబా గారి బల్లాని రాదు కోడిగుడ్డను ఉపాయం చేయాలని ఎవరు చెప్పకుండా తన భార్యతో చెప్పి కోడిగుడ్డు ఉడకబెట్టుకొని ఆ పిట్టగాడి పోయి పిట్ట వెళదామంటే వీళ్ళకి పిట్ట ముడతలేదు వాళ్ళ జీవనాలు ఎక్కడ కొట్టుకుంటారా ఎరికేనా మరి చెంబు నగరంలా ఆ బిడ్డ వేనాడికి 2 జీవుల మనిషి అయింది ఇంద్రవ్వ ఈ ఇంటి ముందర పండిన గుంజల బాలపందిరి మీద ఇద్దరు అవ్వయ్య రాదు 2 కాకుల అవతారం మీద ఉండి కావురు అంటానే కాదేనావా అవ్వయ్య జీవనాలు బిడ్డి ఇంటి కాడ ఇక్కడ వీళ్ళు బిడ్డ పెడదంటే బిడ్డ ముట్టకపోతే అవ్వలాల వెనకల ముచ్చంపు నగరం ఈ బిడ్డని ఏమందుకో ముందుకే ఆ ఊళ్ళో సాగలే మల్లయ్య బిడ్డను ఆ ఊళ్ళకి ఇచ్చిండు ఆ ఊళ్ళకి ఇచ్చినవాడు నా బిడ్డను తోలకపోతానని ఆ బాట పండి పోతంటే ఇక్కడ బిడ్డ ముడతలేదు సాగలే మల్లయ్య కల్లార చూసిండు సరే పర్వాలేదు వాడు పాపాత్రుడు బిడ్డ పెడతాడు ఆ బిడ్డ ముడతలేదని రాజు బల్లాని మహారాజు బిడ్డ వీళ్ళకని ఇక్కడ వీళ్ళు బిడ్డ ముడతలేరని సాగలే మల్లయ్య కళ్ళ 2గా చూసినాడు దబా 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 ముచ్చమునగులో వెళ్ళిపోతా అంటే ముచ్చంబునగురములా ఆ బిడ్డ ఇంద్రవ్వ పిల్లగాడు ఇంద్రశీల మారదు ఆ బిడ్డ 2 జీవుల మనసి ఈ అల్ల భగవంతుని పూజ చేసుకుందామని 2 భార్య భర్తలే బిడ్డ ఇంద్రవ్వ 2 భార్య భర్తలమా 2 కొత్తగా పెళ్ళైన దంపతులు నాదో ఏదన్నా గుడి పూజ పోతారు ఏ దేవుని గుడి దగ్గర పోలేదు ఏ దేవుని పూజలు మనం చేయకపోయానా గుడి పూజకి వెళ్ళిపోదామని 2 భార్య భర్తలు గుర్రం మీద కొలువది 2 సంబరపడకుండా సంతోషపడకుండా 2 భార్య భర్తలమ్మా అదే బాట పొట్టి పోతాడు అయ్యయ్యో ఆ బిడ్డను చూసిండు ఆ పిల్లగాన్ని చూసిండు ఎందుకంటే ఆనాడు వల్ల లగ్గం మరి లగ్గం వేసుకున్న లగ్గం పోలు రాసింది సాగలి మల్లయ్యనే మీద బిడ్డ సాగలి మల్లె కళ్ళ చూసింది అయ్యో ఈ సాగలి మల్లన్న మా అవ్వగారు ఊరు మనిషి అని నాదా గుర్రం ఆపు అని ఒక్కసారి గుర్రాన్ని ఆపు అన్నదే అవ్వ ఏ గురాన్ని ఆపు అంటారు 7 కళ్ళ చూసిన అమ్మ కొద్దిగా అయితే గుడి ఉన్నది గుడి కాడ ఆపితే గుడి పూజ చేసుకొని పోదాం అమ్మ గుర్రాన్ని ఎందుకు ఆపు అన్నావమ్మా గుర్రం ఆపోయాని
ఒకసారి గుప్పించి గుర్రాన్ని ఆపిండు. గుర్రం మీదకి కిందిది ఆ బిడ్డ అన్నది. అయ్యా అట్లా వచ్చే మనిషిని చూసినవానయ్యా? వాళ్ళు నాకేం వెనకనే వాళ్ళు నాకు తెలియదు ఎవరు. ఆయన ఎవరో కాదయ్యా, మా అవ్వగారు ఊరు మనిషి. ఆనాడు మనకు పెళ్ళైనాడు, మన లగ్గం పోలు పోసింది ఆయన సాగలి మల్లయ్య. నాది ఇప్పటికప్పటికేనన్నారయ్యా. అవ్వగారు నుంచి కుక్క వస్తే ఆ కుక్కని ఏర్పాటు చేసి, అయ్యో ఈ కుక్క మా అవ్వగారు కుక్కే అని పిలిచి బుక్కెడు బువ్వేసి ఆడవిల్లలయ్యా. అంటవేటో నా చుట్టం అంటావు, ఇష్టాచుటో నా చుట్టం అంటావు. ఇప్పుడు గుడి పూజకి నచ్చిన దేవుడు ఏమైనా పని పాట వాడు 10 రూపాయలకు ఆశపడతాడు. నా దేవుడు ఏమైనా పైసలు ఇప్పుడు 10 రూపాయలు ఆశపడితే నీ ఎక్కడ తెచ్చి 10 రూపాయల కొరకు నేను ఆపలేదయ్యా. ఆ దగ్గర పోయి మా అవ్వయ్య ఉన్నారు అడిగేస్తాను, అడిగి రాపోని ఇక్కడ నిలబడతా పో అని ఆ బిడ్డ ఆ భర్త ఆ చోట వచ్చి ధనాధనం ఉంటుంది సాకలి మల్లయ్య దగ్గరికి వచ్చింది. అయ్యా అయ్యో బిడ్డ నువ్వు ఇంద్రమే కదా? నేను ఇంద్రామనేనయ్యా. కానీ ఒక మాట బాబు, నువ్వు ఎదిపోతాను బాబు. బిడ్డ నిన్ను ఇక్కడికి అందుకోక ముందుకే నా బిడ్డ నీ ఊళ్ళకి ఇచ్చిన. నీ బిడ్డ కూడా మా ఊళ్ళకే వచ్చింది నానయ్యా. నా బిడ్డ ఈ ఊళ్ళోనే ఉన్నా, నా బిడ్డను చూసిపోతాను వస్తాను బిడ్డ. కానీ అయ్యా నువ్వు నీ బిడ్డ మీద నీకు ప్రేమ కలిగి నువ్వు వచ్చినావు అయ్యా. అయ్యా ఇవాళ కాలినడకని వస్తాను బాబు. అయ్యా ఒక్క మాట నాన్న, నీకు బిడ్డ మీద ఇంత ప్రేమ కలిగిందే. నా అవ్వయ్య నాకు పెళ్లి చేసి ఇన్ని రోజులైన ఒక్కనాడన్నా అయ్యో నా బిడ్డ ఎట్లు నా అవ్వ రాలేదయ్యా, మా బాబు రాలేదయ్యా. వాళ్ళు రాకున్నా మంచిదే నాన్న. మన ఊరికాడ మా అవ్వ మంచిగా ఉన్నదా, మా అయ్య మంచిగా ఉన్నాడా? అన్ని కొట్టినా అన్ని తిట్టినా ఆ బిడ్డకు ప్రేమగా తగ్గలేదే. మా అన్న బల్లాండ్రాజు మంచిగా ఉన్నాడా అయ్యా? మా వదిన భాగ్యవతి మంచిగా ఉన్నదా? అప్పుడు ఆ సాగర మళ్ళీ అనుకోడు, ఒకవేళ వీళ్ళు అబ్బాయి చచ్చిపోయినా నేను చెప్తే మాత్రం ఈ పిల్ల 2 జీవుల మనిషి. ఒకవేళ కడుపులో పిండం ఎదకెక్కి ఆ బిడ్డ పానం పోతో ఏందో నేను చెప్పుతో ఓ బాధ, చెప్పకుండా ఓ బాధ ఉన్నదని ఆ సాగలి మళ్ళీ అని అనుకున్నాడు. అవ్వా మీ అవ్వ మంచిగానే ఉన్నది బిడ్డ. ఒకవేళ మీ అవ్వ చచ్చిపోయి 3 రోజులు అయితే నీ అన్న పిచ్చే పెడతానంటే ఈ బిడ్డ పానం విన్న తీసుకుంటది. అవ్వా మీ తల్లి మంచిగానే ఉన్నది, మీ తండ్రి కృష్ణశీల రాదు కూడా మంచిగానే ఉన్నాడు బిడ్డ. అయ్యా నువ్వు ఇంటికి మళ్ళా పోయినాక మా అవ్వయ్య రాజుతో ఒక్క మాట చెప్పయ్యా. ఏంటిది బిడ్డ? ఏదో మాట కాదు నాన్న, నేను బట్టి మనిషిగా 2 జీవుల గర్భవతినయ్యా. ఏ బిడ్డలైనా తొలసూరు కానుప అంటే 5 గడియల గర్భవతి అయినాడు. అవ్వగారింటి ఆ పలారాల మీద ఆశపడతారయ్యా. మా అవ్వయ్య రాజులకు అయ్యా నీ బిడ్డ గిట్లున్నది 5 గడియల గర్భవతి. ఒక్క మాట చెప్తే మా అవ్వకు శాతం కాకుండా మా అయ్యకు శాతం కాకుండా ఓ మనిషిని పెట్టి నాకు నచ్చిన 5 తీర్ల పలరాలు తెచ్చి మా అవ్వయ్య రాజు నాకు శ్రీమంతం అంటే చేస్తారయ్యా. ఇంకా ఒక్క మాట మర్చిపోకు బాపు, నీ బిడ్డ లాంటిది అన్నయ్యా అని. ఆ బిడ్డకే వెనుక మరి అవ్వయ్య పానం మీద తెలియని బిడ్డ అయ్యా. మా అవ్వయ్య రాజు కళ్ళల్లో కనబడతారు అయ్యా. నేను ముచ్చట మా అమ్మతోటి చెప్పి మా అవ్వని రేపు రమ్మని చెప్పయ్యా. ఓ బిడ్డ ఎందురవ్వ నీది ఎంత చక్కని గుణమే అవ్వా. అయ్యో తిన్నది తినంది అత్తకే మెరగా తిన్నది తినంది అత్తకే మెరగా కడుపుతో కన్నా తల్లికే ఎరగా అక్కలారా. కడుపుతో కన్నా తల్లికే ఎరగా అక్కలారా. వంటల్లో తిరిగేటి గంటకే వెరగా అవ్వలారా. నాన్న రుతులు ఓరు నాలుగా గెరగా అవ్వలారా. అయ్యో బిడ్డ ఇవాళ మీ అవ్వయ్య మంచిగా ఉన్నారంటే మీ అవ్వయ్య మీద పానం తల్లాడి అయ్యో మా అవ్వయ్య తోరేపు నా అవ్వయ్య ఏదన్నా దోచిన కడి పలరాలు వేసుకొద్దే అన్నా. నీ కాళ్ళెక్కలు ఆడేపటికే నీ బిడ్డ దగ్గరికి వచ్చి తోలుకపోతావు. నా ఎట్లున్నదో నా ఎట్లున్నదో అని ఆ బిడ్డ ఏడుతంటే సగల మల్లన్న గుండెలు ఊడిపోతాయి. ఒకవేళ మీ అవ్వయ్య చచ్చిపోయాను పాపాత్రుడు పానం తీసిందంటే ఈ బిడ్డ పానం ఇక్కడే తీసుకుంటది కావచ్చునని ఆ మాట కడుపులో దాచుకున్నాడు. ముందరి 3 అడుగులు వేసినాక అనుకున్నాడు కదా ఈ మాట నేను ఎట్లా కొంట పోవాలి.
వాళ్ళ భర్త కన్నా చెప్పుతా సావు మాట తెలియకుండానల్లా 5 వద్దులన్నా అడవిలో దినం పుట్టిస్తారు కాబట్టి ఆ బిడ్డను 5 వద్దులన్నా వాళ్ళ ఇంటి పంపించినోని కావాలనుకున్నాడే అవ్వా